మోదీకి నోటికొచ్చినట్లు మాట్లాడటం ఒక్కటే తెలుసునని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఒక రోబోకు మోదీకి మధ్య వ్యత్యాసం లేదని అన్నారు. ఏపీ ప్రజలకు కేంద్రం అన్యాయం చేసిందని, తిరుపతి వెంకన్న త్వరలో మోదీ దగ్గర వడ్డీతో సహా వసూలు చేస్తాడని చంద్రబాబు హెచ్చరించారు. మోదీ, జగన్, కేసీఆర్ కుమ్మక్కయ్యారని చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు రాష్ట్రంలో పలుచోట్ల పర్యటించారు. బీజేపీ కర్నూలు ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విమర్శలకు పిన్ టు పిన్ కౌంటర్ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మనది సూర్యోదయ ఆంధ్రప్రదేశ్ అని, మోదీ దాన్ని వక్రీకరించి సూర్యాస్తమయమని చెబుతున్నారని చంద్రబాబు అన్నారు. మోదీకి నోటికొచ్చినట్లు మాట్లాడడం తప్ప బాంధవ్యాలు, కుటుంబం, స్నేహం తెలియవన్నారు. ఒక రోబోకు మోదీకి మధ్య వ్యత్యాసం లేదన్నారు. మనుషుల్లో సంబంధాలు ఉండాలి, విలువలతో కూడిన రాజకీయం చేయాలి. అలా చేయని వ్యక్తి ఈ నరేంద్ర మోదీ అంటూ విరుచుకుపడ్డారు. ఏదో ఆయన మాట్లాడుతూ మంది సూర్యోదయ ఆంధ్రప్రదేశ్ ఇది, ఆయన దాన్ని వక్రీకరించి సన్సెట్ అని మాట్లాడుతున్నాడు. మీకు పిల్లలు లేరు కాబట్టి నీకు ఆ వాత్సల్యం తెలియదు నరేంద్ర మోడీ గారు. ఈరోజు అందుకని బాలయోగి చనిపోతే హరీష్ను తీసుకొచ్చారంటే అది నా వ్యక్తిత్వం అని చెప్పి నరేంద్ర మోడీ గారికి హెచ్చరిస్తున్నా. నీకు బాంధవ్యాలు తెలియవు, కుటుంబం తెలియదు, అదే మరిగా స్నేహం తెలియదు, అదే మరికి నోటికొచ్చినట్టు మాట్లాడడం తప్ప ఒక అనుబంధం తెలియని వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. ఒక మెషిన్ మారిగా రోబోకు నరేంద్ర మోడీకి వ్యత్యాసమే లేదు. మీరు గనక 7 మండలాలు ఇవ్వకపోతే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనని చెప్పినట్లు చంద్రబాబు గుర్తు చేశారు. మళ్లీ ఎన్నికలకు పోయి మా హక్కులు కాపాడుకుంటామని ఆ రోజు చెబితే ఆ 7 మండలాలు ఇచ్చారన్నారు. 4,500 కోట్లు పోలవరానికి ఇవ్వాలని వాటిని ఇవ్వలేదన్నారు. అప్పటికీ నేను పనులు ఆపలేదన్నారు. మీరిచ్చినా ఇవ్వకపోయినా పని పూర్తి చేసి వడ్డీతో సహా వసూలు చేసే బాధ్యత నాది అని చంద్రబాబు కుండబద్దలు కొట్టారు. దేవుడి పేరు చెప్పుకునే బీజేపీ వెంకటేశ్వరుడి సాక్షిగా ఆంధ్ర ప్రజలను మోసం చేసిందని అన్నారు. వెంకటేశ్వర స్వామికి వడ్డీ కాసులవాడు అనే పేరు కూడా ఉందని, వడ్డీతో సహా పనులు చేస్తాడని చంద్రబాబు అన్నారు. మోదీ మోసకారి, నయవంచకుడు, నమ్మక ద్రోహి, అటువంటి వ్యక్తికి రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత ఉందా అని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆయన్ను నట్టేట ముంచాలని పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా గుడివాడ, తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం, రాజమహేంద్రవరంలో జరిగిన బహిరంగ సభల్లో సీఎం మాట్లాడారు. మోదీ, మీకు ఆత్మాభిమానం ఉందా? అప్పుడు వెంకన్న సాక్షిగా ఏం చెప్పారు? బాబుకు అనుభవం ఉంది, ఆయన గెలిస్తే అభివృద్ధి చేస్తారు, నేను సాయం చేస్తాను. వైసీపీ స్కాముల పార్టీ, దానికి ఓటేయొద్దని మీరు చెప్పారా లేదా అని నిలదీశారు. రాష్ట్రానికి ఆయన ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ఎంత దిగజారిపోయావు మోదీ అని విమర్శించారు. ఆయన అంటున్నాడు తుంగభద్ర, కృష్ణా నీళ్లున్నాయి, వీళ్ళు ఏం చేయలేకపోయారని. నరేంద్ర మోడీ గారు వచ్చి చూడండి పట్టిసీమ, వచ్చి చూడండి గోదావరి కృష్ణ అనుసంధానం. మీరేం చేశారు? ఒక్క నది అనుసంధానం చేశారా మీరు ప్రధానమంత్రిగా? మాటల ప్రధానమంత్రి, చేష్టల్లో మాత్రం లేదు. మాటలు కోటలు దాటుతాయి, చేష్టలు మాత్రం గడప కూడా దాటవు. అలాంటి ప్రధానమంత్రి. ప్రత్యేక హోదా ఇస్తానని మోదీ, కేసీఆర్ చెప్పారని జగన్ చెబుతున్నాడని చంద్రబాబు గుర్తు చేశారు. ఎక్కడ చెప్పాడు? జగన్కు చెవిలో చెప్పాడా అని ప్రశ్నించారు. సోనియా గాంధీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తామని, మొదటి సంతకం పెట్టిస్తామని ప్రకటిస్తే కేసీఆర్ ఏమన్నారు? ఇవ్వడానికి వీల్లేదు, వాళ్లకిస్తే మాకు ఇవ్వాలి అని అన్నాడా లేదా అని చంద్రబాబు మరో ప్రశ్న వేశారు. వైసీపీకి ఎవరి సపోర్ట్ లేదని, తమ సభలకు జాతీయ నేతలంతా తరలివస్తున్నారని చంద్రబాబు గుర్తు చేశారు. పోలవరం కడుతుంటే పోలవరం వద్దంటూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. చట్ట ప్రకారం పోరాటం అంటే ఓకే, పెత్తనం చేస్తామంటే ఖబర్దార్, మీ ఆటలు సాగనివ్వను అని చంద్రబాబు హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి అంటాడు, ఏంటి తప్పు? కేసీఆర్తో కలిస్తే ఆయన ప్రత్యేక హోదా ఇస్తానన్నాడు, చెప్పాడు కదా. ఏం నీ చెవులో చెప్పాడా ఇస్తానని? మీరు విన్నారా తమ్ముళ్ళు? ఎప్పుడన్నా చెప్పాడా? ఏం తమ్ముళ్ళు మీరు విన్నారా? నాకైతే వినపడలా. మీకెవరికైనా వినపడిందా? హైదరాబాద్ ఎలక్షన్స్ ఎప్పుడు ఏం చేశారు? సోనియా గాంధీ వచ్చింది, జ్ఞాపకం ఉందా? ఆవిడ వచ్చి ఒక మాట చెప్పింది,
ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే, మేము కట్టుబడి ఉన్నాం, మొదటి సంతకం పెడతాం, ఇస్తామని చెప్పిన మాటను మీరు విన్నారా? అప్పుడేమన్నాడు కేసీఆర్? ఇవ్వడానికి వీలు లేదు, ఆంధ్రాకి ఇస్తే మాకు కూడా ఇవ్వాలని చెప్పాడా లేదా? అది నీకు తెలియదా ఈ పెద్ద మనిషికి? ఇప్పుడు 25 సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకి సపోర్ట్ చేస్తాడంట. బీజేపీ 5 ఏళ్ళు ఇవ్వనన్నారా? ఈ రోజు కూడా చెప్పలేదా? కాంగ్రెస్ ఇస్తామన్నారా? నిన్న మిగిలిన నాయకులంతా మన దగ్గరికి వస్తున్నారా? నిన్న ఫరూక్ వచ్చాడు, నిన్న కేజ్రీవాల్ వచ్చాడు, రేపు మమతా వస్తుంది, అందరూ మీకు సంఘీభావం అని చెప్పారా? ఈయన ఎవరికి సపోర్ట్ చేస్తాడు? కోడి కత్తి మోడీ కత్తికి. ఎవరిని మోసం చేస్తారని అడుగుతున్నారు. ఎవరిని మోసం చేస్తారు తమిళు? కేసీఆర్ డబ్బులు పంచి ఓట్లు లేకుండా చేసి అక్కడ గెలిచారని, ఇప్పుడు 16 సీట్లు కావాలంటున్నారని చంద్రబాబు చెప్పారు. జగన్కు ఓటేస్తే కేసీఆర్కు వేసినట్లేనన్నారు. వాళ్లు పోలవరం కట్టనివ్వరు, అమరావతి కట్టనివ్వరని ఆయన హెచ్చరించారు. టీడీపీకి 25 ఎంపీ సీట్లు వస్తే దేశంలో చక్రం తిప్పుదామన్నారు. హైదరాబాద్లో చేసిన అభివృద్ధిని చంద్రబాబు ప్రస్తావించారు. మోదీకి సవాలు విసిరారు. గుజరాత్ రావాలా, ఢిల్లీ రావాలా, ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. ప్రత్యేక హోదా విభజన చట్టాన్ని అమలు చేయమంటే కేసీఆర్ జగన్లతో కలిసి కక్షగడతారా? తెలంగాణకు 450 కోట్లు ఇచ్చారు, ఆంధ్రకు 350 కోట్లు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకున్నారే. ఇదా ప్రధాని ధర్మం? మా ఎంపీలు ఎమ్మెల్యేలపైన దాడులు చేస్తున్నారు. ఒకటే పార్టీపై దాడి చేసి నిర్వీర్యం చేయాలనుకుంటున్నారు. ఇది ధర్మమా? కేసీఆర్, మోదీ కలిసి దాడులు చేయిస్తున్నారు. దానికి కోడికత్తి పార్టీ నాయకత్వం వహిస్తోంది. ముసుగు తీయండి, వీరోచితంగా పోరాడండి, మీరో నేనో తేల్చుకుంటా అని చంద్రబాబు అన్నారు. పేదల బాగు కోసం 10 సూత్రాలు అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కాపుల సంక్షేమం కోసం 4,000 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఆశీర్వదించాలని, మళ్లీ గెలిపించాలని ప్రజలకు చంద్రబాబు విన్నవించుకున్నారు. మీ భవిష్యత్తును నా బాధ్యతగా తీసుకుంటాను. పేదరిక నిర్మూలన, రాష్ట్రాభివృద్ధి కోసం 10 సూత్రాలను అమలు చేస్తాను అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పేదలకు పింఛను 3,000కు పెంపు, 5 ఏళ్లలో 3 సార్లు పసుపు కుంకుమ, రైతుల కోసం అన్నదాత సుఖీభవ, బీసీలకు 10,000 కోట్ల రూపాయలతో ప్రత్యేకంగా బ్యాంకు, ఇలా మొత్తం 10 అంశాలను అమలు చేస్తామని ప్రకటించారు. ప్రతి కుటుంబానికి కనీసం 2 లక్షల వార్షికాదాయం లభించేలా చూస్తామని తెలిపారు. పేదల ఇళ్లలో అమ్మాయి పెళ్లికి ₹1,00,000 సహాయంగా అందిస్తామని ప్రకటించారు. నిన్న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు, తూర్పు గోదావరి రావులపాలెం, కృష్ణా జిల్లా గుడివాడలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జాబు రావాలంటే బాబు రావాలని గత ఎన్నికల్లో నినదించాం. రాష్ట్రానికి 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించాం. 10 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. యువతకు తగు న్యాయం చేస్తాం. జాబు రావాలి, అందుకు మళ్లీ బాబు రావాలి అని చంద్రబాబు నినదించారు. పేదల జీవన ప్రమాణాలను పెంచేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. 40 ఏళ్లలో జరగని అభివృద్ధిని 5 ఏళ్లలో చేసి చూపించిన ఘనత టీడీపీదేనని అన్నారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో 20 లక్షల ఇళ్లు నిర్మిస్తామని, వాటిని కూడా ఉచితంగానే కేటాయిస్తామని పునరుద్ఘాటించారు. ఇప్పటికే రాష్ట్రంలో 11 లక్షల గృహప్రవేశాలు జరిగాయని, కొత్త చరిత్ర సృష్టించామని చెప్పారు. రాష్ట్ర విభజనతో కృష్ణా జిల్లాకు నీరు లేకుండా పోయిందని చంద్రబాబు తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టు నుంచి గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తీసుకువచ్చి సాగు, తాగునీటి సమస్యను తీర్చామన్నారు. గోదావరి నీరు తాగిన వారంతా టీడీపీకే ఓటు వేయాలని కోరారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులు పూర్తి కాకుండా జగన్ అడ్డుపడ్డారని చెప్పారు. పోలవరం పనులను పూర్తి చేసి జూలైలో గ్రావిటీ ద్వారా డిసెంబర్లో పూర్తి స్థాయిలో నీటిని డెల్టాకు తీసుకువస్తామన్నారు. గోదావరి, పెన్నాలను అనుసంధానిస్తామన్నారు. చంద్రబాబు చెప్పిన దిశను మార్చే 10 సూత్రాలేమిటో ఇప్పుడు చూద్దాం. 1. డ్వాక్రా చెల్లెమ్మలకు 5 ఏళ్లలో 3 సార్లు పసుపు కుంకుమ కానుక. 2. పేద యువతుల పెళ్లికి ₹1,00,000 కానుక. 3. వెనుకబడిన వర్గాల కోసం 10,000 కోట్లతో ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు. 4. పట్టణ ప్రాంతాల్లో మరో 20 లక్షల గృహాలు ఉచితంగానే కేటాయింపు. 5. ఇప్పుడు ఇస్తున్న పింఛను ₹2,000 నుంచి 3,000కు పెంపు, అర్హులైన వారందరికీ చెల్లింపు. 6. రైతులకు పూర్తి స్థాయిలో సహకారం, అన్నదాత సుఖీభవ ప్రతి ఏటా అమలు. 7. యువతకు నిరుద్యోగ భృతి అందిస్తూనే
నైపుణ్యాభివృద్ధి శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం. 8. ప్రతి ఇంటికి కొళాయిల ద్వారా మంచినీటి సరఫరా. 9. నదుల అనుసంధానంతో నీటి కొరతకు శాశ్వత పరిష్కారం. 10. ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయల కనీస ఆదాయం.